హలో అందరికీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఉగాది రోజు ఉగాది పచ్చడి చేసిన తర్వాత ఇంటి దేవునికి పెట్టడం ఆనవాయితీ. సో ఫస్ట్ ఉగాది పచ్చడి చేసే ముందు ఆ గిన్నెకి కొంచెం పసుపు కుంకుమ పెట్టి స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేసేద్దాం రండి. ఇప్పుడు మామిడికాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేప పువ్వు తెంపుకోవాలి. తర్వాత చింతపండు పులుసుని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా పచ్చడి డైరెక్ట్గా చేసేద్దాం. ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం. సో మనము ఫస్ట్ కారం వేసుకుందాం. తర్వాత ఉప్పు వేసుకుందాం. తర్వాత బెల్లం. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను, అందుకోసమనే మీకు నల్లగా కనిపిస్తుంది. ఇది తీపి కోసం. నెక్స్ట్ వేప పువ్వు, ఇది చేదికి గుర్తు. నెక్స్ట్ మామిడికాయ ముక్కలు వగరు కోసం. చింతపండు పులుసు పోసేసుకోవాలి. పచ్చి కొబ్బరి కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, కట్ చేసిన పచ్చి కొబ్బరి వేసేస్తున్నాను. అంతే, అయిపోయింది ఉగాది పచ్చడి. ఇప్పుడు రెడీగా ఉంది. దీన్ని మనము దేవుడికి నైవేద్యంగా ఒక బౌల్లో తీసుకుందాం. ఒక బౌల్లో తీసుకొని దేవుడి ముందర పెట్టేద్దాం. Thank you for watching. Please like, share and subscribe.